శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ఆటబొమ్మ. రచన శ్రీమతి శారదా హెచ్ రావు గారు. దివాకరుడు తన ప్రభావం ప్రదర్శించి అలసిపోయినట్లు తిరుగుముఖం పట్టాడు. క్రమంగా తాపం, బాధ తగ్గసాగాయి. సోలిపోయిన చెట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకోసాగాయి. చల్లని వాయువు శరీరాన్ని తాకేసరికి అలసట తీరిన సీతకి మెలకువ వచ్చింది. తెరిచిన కళ్ళు ఒక్క క్షణం ఎదురుగా బల్లమీదున్న పరీక్షా పత్రాల కట్టలపైన నిలిచాయి. తను దిద్దాల్సిన కట్టలు గుట్టలుగా పడున్నాయి. ఏమీ కనబడిని హస్తం బలంగా లేపి కూర్చోబెట్టినట్టు ఒక్క ఉదుటున లేచి సీత బల్ల దగ్గరగా ఉన్న కుర్చీలో కూలబడింది. అబ్బా, ఈ పేపర్లన్నీ ఎప్పటికి దిద్దాలి అని విసుక్కుంటూ పరీక్ష పేపర్లు 2 కట్టలు ముందేసుకొని దిద్దటం ప్రారంభించింది. సెలవుల్లో ఒక వారం రోజులు స్కూలు పనిచేయడంతోనే గడిచిపోతాయి. సెలవుల్లో కూడా పనే ఏ పంతులమ్మ ఉద్యోగమో బాధగా మూలిగింది సీత మనసు. 2 పేపర్లు దిద్దేటప్పటికే కృష్ణ అన్నయ్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరం ఎదురుగా రెపరెపలాడుతూ సీత దృష్టిని ఆకర్షించింది. మాలతి, జలజ పెండ్లి ముహూర్తాలు పెళ్లివారి తొందర మూలాన దగ్గరలో పెట్టవలసి వచ్చింది. 2 ముహూర్తాలు 1 గంట వ్యవధిలో కుదిరాయి. నీవు సాధ్యమైనంత తొందరగా స్కూలు ముయ్యగానే ఏలూరు వచ్చాయి. అది ఉత్తరం సారాంశం. 1 వారం రోజులలో పేపర్లు దిద్దడం పూర్తి కాకపోతే తనసలు లగ్నాల టైంకైనా ఏలూరు చేరుకోలేదు. ఈ పంతులమ్మ ఉద్యోగం ఏలూరులోనే దొరకకూడదా? హాయిగా మా ఇంట్లో ఉండి చేసుకుందిన ఉద్యోగం. అబ్బా, ఇంత దూరం హైదరాబాద్లో పడేశారు అనుకుంది సీత ఒక్క క్షణం. ఆలోచనలను వెనక్కి నెట్టేసి పేపర్లు చకచకా దిద్దడం మొదలుపెట్టింది. ఈ పని 5 రోజుల్లో పూర్తి చేసేసి ఏలూరు ఎలాగైనా వెళ్ళిపోవాలి అని సీత తాపత్రయం. అలాగే పేపర్లలో మునిగి దిద్దుతున్న సీతను చూస్తే ఈ అమ్మాయి అందమైంది అనుకోకపోరు. సన్నగా పొడవుగా ఉండి చక్కని ముక్కు, పెద్ద కళ్ళతో తీర్చిదిద్దినట్లున్న ముఖం చూసేవాళ్లని ఇట్టే ఆకర్షిస్తుంది. పసుపు వన్నెతో బంగారాన్ని పోలిన శరీర ఛాయ కాకపోయినా తెలుపు వైపుకే మొగ్గుతుంది సీత రంగు. కాలేజీలో సీత చదివేటప్పుడు విద్యార్థులు తయారు చేసిన అందమైన అమ్మాయిల జాబితాలో సీత పేరు అగ్రస్థానంలో ఉండేది. స్కూల్లో పిల్లలకి సీత టీచర్ బాగుందని చాలా అడ్మిరేషన్. 22 సంవత్సరాల వయసులో ఉన్న సీత అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. సీత సీత తలుపు కొట్టిన చప్పుడు. ఇంకెవరు? వినోదాయి ఉంటుంది అనుకుంటూ తలుపు తీసింది సీత. గాలి దుమారంలాగా సీతను దూసుకుపోయి చాప మీద కూలబడి రొప్పుతూ, సీత, నాకు రాత్రి మంచి కల వచ్చిందే. అబ్బా, ఎంత మంచి కల అనుకున్నావు? ఎప్పుడు చెప్పనా అని పొద్దుట్నుండి తహతహలాడిపోతున్నాననుకో. దీన్ని ఏదో పనప్ప చెప్పితే ఇప్పుడే వస్తానని ఎంత తొందరగా పిన్ని ఏదో పని అప్పచెప్తే ఇప్పుడే వస్తానని ఎంత తొందరగా నడుచుకొచ్చానని మధ్యలో వినోదన ఆపి విసుగ్గా అంది సీత. నాకు తెలుసు నీకొచ్చినదేమిటో. ముందు ఈ పేపర్లు దిద్దుకొని మాలతి, జలజ పెళ్ళిళ్ళు ఇంక 10 రోజుల్లో ఉన్నాయి. ఇదిగో అన్నయ్య రాసిన ఉత్తరం. పెళ్ళికి నిన్ను కూడా తీసుకురమ్మని రాశాడు. సీత మాటల్ని వినిపించుకునే స్థితిలో లేదు వినోద. సీత చేతిలో పేపర్లు లాగి గిరాటేసింది. ముందు నాకు వచ్చిన కళ గురించి చెప్తాను, నువ్వు వినాలి. అందాక పేపర్లు దిద్దనివ్వను మొండికేసింది వినోద. ఇక లాభం లేదు బాబు నీతో. ఆ కథ ఏమిటో చెప్పు త్వరగా. చిరాకు పడింది సీత. ఉత్సాహంగా మొదలుపెట్టింది వినోద. మరేమోనే, ఒక పెండ్లి పందిరి, పీట మీద కూర్చున్న పెండ్లి కూతురు సీత, పెండ్లి కొడుకు తలంబ్రాల బియ్యం పళ్ళెమెత్తేసి ఒకేసారి పోసేశాడు. సీత, నువ్వు అలాగే పళ్ళెమెత్తిపోయవే, బిత్తరపోయి చూస్తావెందుకు అంటూ నీ చేత నేను పళ్ళెంతో పోయించాను. పెండ్లి కొడుకు పకపకా నవ్వాడు. ఎంత స్పష్టంగా చూశానే కలలో నీ పెండ్లి. నాకొచ్చిన కలలన్నీ నిజమవుతాయి. చూడవే, నేను చెప్తున్నాను, ఇది తొందరలో నిజమవుతుంది. చిన్నపిల్లల బొమ్మల పెళ్ళిళ్ళ గురించి చెప్పుకునేంత ఉత్సాహంగా తను ఒక చిన్నపిల్లలాగా కలలో చూసిన పెండ్లిని వర్ణిస్తూ వినోదంగా వింటోంది సీత. వినోద చెప్పడం పూర్తి చేయగానే, ఇది ఎన్నో మాటే, నాకు పెళ్ళవుతున్నట్టు నువ్వు కలలు కనడం. ఇక నేను దిద్దుకోవనా పేపర్లు అడిగింది సీత అర్థిస్తున్నట్లు. ఎంతో సరదాగా. నేను చెప్తుంటే అలాగ నీరు కారిపోతూ ఉండటం దేనికి అంటూ బుంగమూతి పెట్టి పక్కకు తిరిగి కూర్చుంది వినోద. వినోదను చూసి జాలిపడింది సీత. ఎంతో సంతోషంగా వచ్చింది. ఇంట్లో పని కూడా వదిలిపెట్టి అందులోనూ తన గురించి వచ్చిన కళ చెప్పడానికి వినోదని తన వైపుకు తిప్పుకుంటూ, ఎందుకే అంతంత
ఎందుకే అంత అలక? చాలా మంచి కల కన్నావు. నిన్ను అభినందిస్తున్నాను. అయినా నాకు పెండ్లి కావాలని ఎందుకు అంత కొట్టుకుపోతావు? స్నేహితురాలిని అలక తీరుస్తూ అడిగింది సీత. అలా అడుగు, బాగుంది అని మొదలుపెట్టింది వినోద. మా నాన్నగారు చెప్పులు అరిగిపోయేటట్లు తిరుగుతున్నారు నాకు సంబంధాలు చూడటానికి. ఆ విషయం నీకు తెలిసిందే. త్వరలోనే నా పెళ్లి జరగడం, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడం జరగొచ్చును. అప్పుడు ఈ మహాపట్టణంలో నువ్వు ఒంటరిగా ఉండగలవా? ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నాకు పెండ్లొద్దు, పెళ్లి చేసుకోను అని. ఇప్పుడు అర్థమైందా నా పెళ్లి గురించి నేను ఎందుకు కొట్టుకుపోతున్నానో? వినోద మాట్లాడడం ప్రారంభిస్తే గంటల తరబడి మాట్లాడేస్తూ సీతకి పేపర్లు జ్ఞాపకం వచ్చాయి. వినోద, ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయాలే కదా. నా గురించి ఇంతగా ఆలోచించి నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం. జరిగేవి జరగక మానవు. నీ కళ వచ్చినట్లే నా పెండ్లైపోతుందిలే. మరి నేను పేపర్లు దిద్దుకోనా? వినోదకి ఇష్టమైన మాటలంటే ఆ అమ్మాయి సంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోతుంది. తను పేపర్లు దిద్దుకోవచ్చును అని ఆశపడింది సీత. కానీ వినోద కదల్లేదు. పైగా మళ్ళీ ప్రారంభించింది. నీకెందుకే అంత ఉబలాటం? చెల్లెలి పెళ్ళికి వెళ్ళడానికి నువ్వు ఇంకా పెళ్లి కాని కన్యవు. ఇటు పిల్లల కోవాకి అటు పెద్దల కోవకి చెందవు. అంటే ఏమిటే నువ్వు అనేది? కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పకూడదు? అడిగింది సీత ఆతృతగా స్నేహితురాలిని మధ్యలో ఆపి. పెళ్ళిలో పేరెంటాళ్లకున్న స్థానం మనకుండదు. పేరెంటాళ్ళని పిలుస్తారు అన్ని పనులకి. మనకు అర్థం కాక మనం వెళ్ళామంటే మర్యాదగా చెప్పేవాళ్ళు అబ్బ వెళ్ళకూడదు అంటారు. కొంచెం కరుకుగా చెప్పే అమ్మలక్కలైతే ఉండుదురు, తగుదనమ్మా అని వస్తారు. మొగుడ కాపురమా? ఏమీ లేదు, ఇన్నేళ్లు పైబడ్డా మీరు కాసేపు అలా పిల్లల దగ్గరికి వెళ్ళండినే నిర్మోహమాటంగా అనేస్తారు. శుభకార్యాలు మరి మనం అలాంటి స్థలాల్లో పరికరామే చిట్టెల్లి అంటూ చిన్న లెక్చర్ కొట్టింది వినోద. వినోద చెప్పిన దాంట్లో అసత్యం లేదని తెలుసు సీతకి. కానీ అంత ఉద్రేకంగా చెప్పుకుపోతుంటే స్నేహితురాలిని ఇంకా కొంచెం రెచ్చగొట్టాలని బుద్ధి పుట్టింది సీతకి. అయితే వినోద, ఎంత చెడ్డ, మనం పోస్ట్ గ్రాడ్యుయేట్స్మి, ఉద్యోగం చేస్తున్నాం. ఈ అర్హతలలో ఏ ఒక్కటి మనకి పేరెంటల్ స్థానం ఇవ్వలేవంటావా? అడిగింది సీత స్నేహితుల వైపు కొంటెగా చూస్తూ. ఇవ్వలేవే పిచ్చి తల్లి, మనం బ్రతికేది ఒక సంఘంలో, అడవిలో కాదు. సంఘం విలువ, లోక లక్షణాలు ఒక్కటి కూడా మనలో లేవే. చివరికి మన ఇంట్లో వాళ్ళు కూడా సంఘానికి కట్టుబడి ప్రవర్తించవలసి ఉంటుంది. అంత దృఢంగా వినోద అంటున్న మాటలకి సీతలో చలనం వచ్చింది. పెండ్లి కానంత మాత్రాన తాను మనిషి కాకుండా పోతుందా? ఇది నిజం కాదు. ఆ మాట వినోద చేతే చెప్పించాలి అనుకుంది. సరోజ, నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నేను త్వరగా పెళ్లి చేసుకోవాలని నువ్వు పడే ఆతృత కూడా నాకు తెలుసు. నువ్వు మొండికేయడం నీకు కష్టంగానే ఉంది. అంత మాత్రాన ఈ బెదిరింపులేమీ పనికిరావు. నిజం చెప్పు, నా మనసు మార్చడానికి నువ్వు అంటున్న మాటలివి. అవన్నీ నిజం కాదు. ఇంకా సీత పూర్తి చేయకుండానే చర్రున లేచింది వినోద. సీత, నేను నీకేం చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు కాకపోతే ఒకప్పుడు, ముందుకి నువ్వే ఒప్పుకుంటావు నేను చెప్పినవన్నీ అక్షరాలా నిజమని. నాకింట్లో చాలా పనుంది, నిన్నింకా డిస్టర్బ్ చెయ్యనులే, నేను వెళ్తాను అంది కోపం నటిస్తూ. వెళుతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి అన్నట్లు అన్నయ్యకి చెప్పేయి, నేను మాలతి పెండ్లికి రాలేకపోతున్నానని ఏమీ అనుకోవద్దు అని కేకేసి వెళ్ళిపోయింది. సీత, వినోద మొదటిసారి ఒక క్లాస్ రూమ్లో కలుసుకున్నారు. అది BA జూనియర్ క్లాస్. ఆ రోజు కాలేజీలో ఫీజు కట్టిన వినోద క్లాస్ జరుగుతుంటే బుర్ర వంచుకుని గబగబా క్లాస్లోకి వచ్చింది. సీత పక్క సీటు ఖాళీగా ఉండడం వలన ఆ సీట్లో కూర్చుంది. కాసేపటికి మెల్లగా మీ పేరేమిటండి అడిగింది సీతని. నా పేరు సీత. నన్ను అండి అనక్కర్లేదు నవ్వుతూ సమాధానమిచ్చింది సీత. అబ్బే, మొదటిసారి మాట్లాడడం కదూ, మీరు అడగకపోయినా చెప్తున్నాను, నా పేరు వినోద అండి అంది వినోద. అదిగో మళ్ళా అండి అంది సీత. ఐఎమ్ సారీ అంది వినోద నవ్వేస్తూ. అలా ప్రారంభమైన స్నేహం ఇంతవరకు పెరిగిందంటే క్లాస్లో ఇద్దరూ తప్పనిసరిగా పక్కపక్కన కూర్చునేవారు. క్లాసు లేనప్పుడు ఇద్దరూ కలిసి రూమ్లో ఒక మూల చేరి పుస్తకం చదువుతూనో ఏదో చేస్తూనో కాలం గడిపేవారు. కాలేజీకి సెలవులప్పుడు సీత వినోద ఇంట్లోనో లేక వినోద సీత ఇంట్లోనో గడిపేవారు. వీళ్ళిద్దరి ద్వారా ఆ రెండు కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి. సీత ఇంటికి భోజనాలు వెళ్ళప్పుడు వెళ్ళిన వినోద తిన్నగా లోపలికి వెళ్ళిపోయి, వదినా నా వాట అన్నం పెట్టు
అని కృష్ణ భార్య రమాదేవిని అడిగి అన్నం పెట్టించుకొని తినేది. భోంచేస్తూ ఒక్కొక్కసారి రమాదేవిని ఆట పట్టించేది. అన్నయ్య చూడు వదిన ఎంత పక్షపాతంగా అన్నయ్య చూడు వదిన ఎంత పక్షపాతంగా వడ్డిస్తోందో అని వినోద అంటే, రమాదేవి వినోద నెత్తి మీద ఒక మొట్టికాయ మొట్టి, ఏం జానవే, నా ఎదురుగానే అన్నయ్యకు నా మీద చాడీలు చెప్తున్నావు, రేపు నా తమ్ముడు రాని దీనికి బదులు నేను తీర్చుకుంటాను అని అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. వినోద మొదటిసారి సీతని వాళ్ళ నాన్నగారికి పరిచయం చేసినప్పుడు ఆయన అన్నారు, అదేమిటే, నా క్లాస్మేట్ సీత అంటే నాకేం తెలుస్తుంది, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పు, బహుశా నేను ఆయన్ని ఎరుగుదునేమో. అసలు నేను అడగలేదు నాన్నగారు, వాళ్ళ నాన్నగారి పేరు మీకు చెప్పడానికి అనింది. మీ నాన్నగారి పేరేమిటే సీత అడిగింది వినోద. రామనాథం గారు అంది సీత. రామనాథం గారు అమ్మాయివా, ఆయన బాగా తెలుసు, పాపం 2 ఏళ్ళై పోయారన్న సంగతి ఈ ఊరు నేను ట్రాన్స్ఫర్ మీద వచ్చాక తెలిసింది. ఏం జబ్బు చేసిందమ్మా అడిగారు. జబ్బేమీ లేదండి, ఆ రోజు కోర్టుకు బయలుదేరుతూ గుండెల్లో నొప్పిగా ఉందని కుర్చీలో కూర్చున్నారు. అన్నయ్య డాక్టర్ని పిలవడానికి బయలుదేరుతున్నాడు, ఈలోగానే ప్రాణం పోయింది. సీత కంఠం వణికింది. తండ్రి మరణం గురించి చెప్తుంటే. గుండెపోటన్నమాట, ఆయన చనిపోయిన ముందుటేడునే కదమ్మా అన్నయ్య ప్లీడర్గా పట్టాపుచ్చుకున్నాడు అడిగారు. అవునండి, నాన్నగారి దగ్గరే పని నేర్చుకుంటున్నాడు, ఈలోగా ఇలా జరిగిపోయింది అంది సీత. సరిగ్గా గుర్తులేదు, మీరెంతమంది అమ్మా, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు? మా అన్నయ్య తర్వాత మేము 3 వరుసగా ఆడపిల్లలమండి. అయ్యో పాపం, మగపిల్లడొక్కడేనా? అన్నయ్యకి మా మేనత్త కూతుర్ని చేశారండి, అన్నయ్య పెండ్లి నాన్నగారుండగానే అయింది చెప్పింది సీత. 10 ఏళ్ల క్రితం ఈ ఊర్లో నేను 2 ఏళ్లున్నాను ఉద్యోగరీత్యా. అప్పుడు నేను రామనాథం చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన చెప్తూ ఉండేవారు తన స్వగ్రామం ఏలూరుకు దగ్గరలో ఉన్న గుండగొలను అని. అక్కడ తనకి భూమి ఉన్నందువలన ప్రాక్టీస్ ఏలూరులో పెట్టానని, దగ్గరగా ఉండడం వలన కౌలుదారులకు ఇచ్చిన తరచూ వెళ్ళి భూములు కూడా చూసుకుంటూ ఉంటానని చెప్పారు. నేను తిరిగి ఏలూరు ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు రాగానే అడిగాను, రామనాథం గారు ఇప్పుడు ఏ పేటలో ఉన్నారని. పోయారని వినగానే చాలా బాధపడ్డాను. కలలో కూడా అనుకోలేదు ఈ కబురు వింటానని. స్వగతంగా మాట్లాడుతూ ఆయన ఆశ్చర్యంగా కూతురు వైపు తిరిగి, ఎప్పుడు మా సీత అని కబురు చెప్తావే గాని సీత పలానా వారి అమ్మాయి అని ఎప్పుడైనా చెప్పావా అడిగారు కూతుర్ని. నాకేం తెలుసు నాన్నగారు, మీకు సీత వాళ్ళ నాన్నగారు బాగా తెలుసునని. అయినా ఆయన పోయారని విన్నాక నేను ఆయన పేరు కూడా అడగలేదు అంది జవాబుగా వినోద. మళ్ళా ఏదో జ్ఞాపకం వచ్చినట్లు వినోద అంది. నాన్నగారు అన్నట్లు వాళ్ళ అమ్మగారు కూడా లేరు. వాళ్ళ నాన్నగారు పోయిన 3 నెలలకే ఆమె పోయారట. ఆమె అసలు బెంగపడిపోయి మంచాన పడ్డారట. భర్త పోయిన వెంటనే 3 నెలల తేడాలో పాపం తల్లి తండ్రి కూడా పోయారండి. అయ్యో పాపం, అలాగా, కుటుంబ భారం అన్నయ్య మీద పడిందన్నమాట. అతనిదైనా చాలా చిన్న వయసు, ఇంకా 3 ఆడపిల్లలకి పెళ్లి కావాల్సింది అన్నారు ఆలోచనగా. సీత పట్టుబట్టి కాలేజీలో చేరింది నాన్నగారు. సీత చెల్లెళ్ళు మాలతి జలజ స్కూల్ ఫైనల్తో ఆపేశారు. వాళ్లకు సంబంధాలు వస్తున్నాయట. ఏదైనా ఖాయమైతే ఖర్చులు కలిసొస్తాయని 2 పెళ్ళిళ్ళు ఒకసారి చేస్తారట అంది వినోద. పెద్దపిల్ల సీతను విడిచిపెట్టి తర్వాత అమ్మాయిలకి పెళ్ళా అన్నారు ఆయన అర్థం కానట్టు. అబ్బే, ఏ ప్రత్యేక కారణము లేదు, ఎవరికి ముందు సంబంధాలు వస్తే వాళ్ళకి చేసేయడం మంచిది కదండి. ఒకరి కోసం రెండో వాళ్ళని ఆపడం కన్నా వాళ్ళకి సంబంధాలు వస్తున్నాయి, మరి వాళ్ళు ఆగుతారా పైపిల్లకి కుదిరేదాకా అంది సీత పెద్ద ఆరిందాలాగా. అది కాదు నాన్నగారు, చిన్నప్పటి నుండే అనుకున్న మేనరికం సీతకి తప్పిపోయింది. వీళ్ళ నాన్నగారు సడన్గా పోగానే మేనమామ భార్య కొడుక్కి ఎక్కువ కట్నం వచ్చే దగ్గర చూసుకుని మేనరికం చేసుకోనని చెప్పేసిందట. అందువలన సీత నేను చదివి ఉద్యోగం చేస్తాను, నేను పెళ్లి చేసుకోనని మొండికేసిందట. దానితో దీన్ని చదివించక తప్పలేదు అని వినోద రమాదేవి దగ్గర నుండి సేకరించిన విషయాలు గుక్క తిప్పుకోకుండా ఏకరువు పెట్టేసింది. అదేమిటమ్మా, మీ బావకి తలదనిన సంబంధం నీకు రాకపోదు, నువ్వు పెళ్లి చేసుకుని చూపిస్తేనే మీ బావ లాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది, అంతేకాని చేసుకోకపోతే నీకు అసలు సంబంధాలు రాలేదనుకుంటుంది లోకం అన్నారు. ఎందుకు చేసుకోదు, చేసుకుంటుంది నాన్నగారు, వాళ్ళ బావని మించిన సంబంధం వస్తుంది అని దృఢంగా మాట్లాడుతున్న వినోద వైపు సీత ఆశ్చర్యంగా చూసింది. చేతిలో పుస్తకం వైపు చూస్తూ వినోద అంది, ఇక మేం నా గదికి వెళ్తాం నాన్నగారు, మేమిద్దరం కలిసి ఎకనామిక్స్ కంబైన్డ్ స్టడీ చెయ్యాలి, వెళ్ళండమ్మా, వెళ్ళి చదువుకోండి అని ఆయన అనగానే ఇద్దరూ వెళ్ళిపోయారు. స్నేహితురాళ్ళు ఇద్దరు BA 2nd క్లాస్లో పాస్ అయ్యారు. ఇద్దరూ కలిసి BED గుంటూరులో హాస్టల్లో చదివారు. BED పరీక్షలైనాక వినోద వాళ్ళ నాన్నగారికి విజయవాడ బదిలీ అయింది. హైదరాబాద్లో ఒకే స్కూల్లో సీతకి వినోదకి ఉద్యోగం రావడం అన్నది వాళ్ళు ఎదురు చూడని అదృష్టమనే చెప్పాలి.
బీఈడీ పరీక్షలు దగ్గరకొస్తున్నప్పుడు వినోద అనేది, సీత మనం కలిసి 3 ఏళ్లుగా చదువుతున్నాం, కలిసి ఉద్యోగం కూడా చేస్తే ఎంత బాగుండును. నీకా ఉద్యోగమా, మీ వాళ్ళు నీకెప్పుడు పెళ్లి చేయాలని ఎదురు చూస్తుంటే అనేది సీత. కానీ జరిగింది వేరే విధంగా. ఉద్యోగానికి సీత అప్లై చేసినట్టు వినగానే వినోద కూడా ఒక అప్లికేషన్ పడేసింది, ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా. ఉద్యోగం ఆర్డర్ అయితే సులువుగానే వచ్చింది, కానీ ఉద్యోగంలో చేరడం వినోద అనుకున్నంత తేలిక కాలేదు. వినోద నాన్నగారు ఖచ్చితంగా చెప్పేశారు ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదని. వినోద సత్యాగ్రహం ప్రారంభించింది. అది 2 రోజుల నుండి అన్నం తినడం లేదండి, మీరు ఉద్యోగం చెయ్యొద్దన్నారని. పోనీ మా చెల్లెలు హైదరాబాద్లో ఉంది కదా, దానింట్లో ఉండి చెయ్యనివ్వండి, పాపం సరదా పడుతుంది. ఉద్యోగమా అంటూ వెళ్ళి పెళ్లి సంబంధం ఎప్పుడు కుదిరితే అప్పుడు మానేసి వస్తుంది ఆ ఉద్యోగం. వినోద తల్లి కూతురు తరపున వకాల్తా తీసుకుని వాదించింది తండ్రితో. సరే నీ ఇష్టం అన్నారాయన. ఎప్పుడు ఉద్యోగం మానేయమంటే అప్పుడు మానేస్తానని తల్లికి మాట ఇచ్చి హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరింది వినోద. సీతకి బంధువులెవరూ హైదరాబాద్లో లేకపోవడం వలన కృష్ణ సీతను తీసుకుని బయలుదేరాడు హైదరాబాద్. తన స్నేహితులకు సీతని పరిచయం చేసి వాళ్లకు దగ్గరలోనే 2 గదుల వాటా అద్దెకు కుదిర్చి వినోదకి కూడా సీతని అప్పజెప్పొచ్చాడు. సీత అద్దెకున్న ఇల్లు వినోద పినతల్లింటికి చాలా దగ్గర కావటం వలన తిరిగి స్నేహితురాళ్ళకి ఏలూరులో ఉన్నట్టే కలిసి తిరగడానికి అవకాశం కలిగింది. ఎండాకాలం సెలవులయ్యాక స్కూలు తెరిచిన మొదటి రోజది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నందువల్ల కాబోలు టీచర్లు పిల్లలు చెప్పలేనంత ఆనందంగా ఉన్నారు. పై క్లాసుకి వెళ్ళాం కదా అనే ఆనందంతో పిల్లలు కొత్త బెంచీలకు హత్తుకొని కూర్చున్నట్లు కదలకుండా కూర్చున్నారు. అందువల్ల అన్ని క్లాసుల్లోనూ పిల్లలైతే ఉన్నారు, కానీ ఒక్క క్లాసులోనూ పాఠాలు మాత్రం కావడం లేదు. రిజిస్టర్లో సంతకాలు పెట్టి వచ్చిన టీచర్లు క్లాసుల్లోకైతే వెళ్లారు, కానీ వాళ్ల మనస్సు పాఠాల మీద లగ్నం కావడం లేదు. పొద్దుట స్కూల్కి వచ్చిన దగ్గర నుండి పార్వతి టీచర్ తన స్నేహితురాలు రుక్మిణమ్మని కలుసుకోనే లేదు. సీత వినోద మాట్లాడుకునే సంగతులు ఇంకా ఎన్నో మిగిలిపోయాయి. క్లాస్ రూమ్లు వరుసగా ఉండబట్టి టీచర్లు క్లాసులు విడిచిపెట్టి బయటకు వచ్చేసి వరండాలో కాన్ఫరెన్స్ పెడుతూనే ఉన్నారు. సెలవుల్లో ఏ ఊర్లు వెళ్ళారు, ఏ రకం చీరలు కొనుక్కున్నారో బొత్తిగా సెలవులు గిర్రున తిరిగిపోయాయి. అందువల్ల వేసుకున్న ప్లాన్లు పూర్తి కాలేదని అలా సాగిపోతోంది వాళ్ళ సంభాషణ. అవతల స్కూల్ బెల్లులు మోగుతూనే ఉన్నాయి. టీచర్లు లాంఛనంగా క్లాసులు మారుతూనే ఉన్నారు. 2వ రోజు పొద్దుట హెడ్ మిస్సెస్ నుండి ఒక నోటీస్ వచ్చింది. టీచర్లు పాత టైం టేబుల్ ప్రకారం క్లాసులు తీసుకోవాలని, పిల్లల్ని ఊరికి ఒక్క పీరియడ్ కూడా కూర్చొనివ్వకూడదనిను. ఆ హెచ్చరికతో టీచర్లంతా పుస్తకాలు బ్లాక్ బోర్డు వాడడం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం స్కూలు నుండి కలిసి బయలుదేరారు సీత వినోద. సెలవుల నుండి వచ్చాక మనిద్దరం తీరుబడిగా కాసేపైనా మాట్లాడుకోలేదు అంది వినోద. అవును, ప్రతి ఆదివారం మాలతి మరిదిగారు మా ఇంటికైనా వస్తున్నారు, లేకపోతే నేనైనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అందువల్ల ఈ మధ్య నేను మీ ఇంటికి రాలేకపోయాను అంది సీత. అన్నట్టు క్రిందటి ఆదివారం నేను మీ ఇంటికి వచ్చేసరికి 2 కొత్త అమ్మాయిలున్నారు, వాళ్ళెవరు అడిగింది వినోద. అవును, వచ్చిన దానివి 5 నిమిషాలు కూడా నిలబడకుండా అలా గిర్రును తిరిగి వెళ్ళిపోయావేం? ఆ అమ్మాయిలిద్దరూ మాలతి ఆడబిడ్డ కూతుళ్ళు అంది సీత. మళ్ళీ కలుసుకోవచ్చును, అసలే నువ్వు చుట్టాలతో హడావిడిగా ఉంటే నేను కూడా ఎందుకని వెళ్ళిపోయాను అంది వినోద. ఇద్దరూ సీత ఇంటికి చేరుకున్నారు. తలుపు తోసుకెళ్ళి ముందు కుర్చీలలో చతికిలబడ్డారు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, పెళ్లిలో ఎన్నిసార్లు అమ్మగారిని దూరంగా ఉండమన్నారు అడిగింది వినోద తన కుర్చీని సీతకి దగ్గరగా జరుపుతూ. మాలతి జలజ పెళ్లినుద్దేశిస్తూ. సీత మనసులో పెళ్లి రోజున సంఘటన మెదిలింది. తలంబ్రాల పళ్ళెం అంటూ పురోహితుడు తొందర చేస్తున్నాడు. సీత లేచి లోపలికి పరిగెట్టి పళ్ళెమెత్తి 2 అడుగులు వేసేసరికి, ఉంచు సీత, వదినొచ్చి పట్టుకెళ్తుంది అంది సీత వేలివిడిచిన మేనత్త. పురోహితుడు తొందర చేస్తున్నాడు కదా, మరి నేను తీసుకెళ్లి వదినకి అందిస్తాను అంది సీత. పెళ్ళైన ముత్తైదువ తీసుకెళ్ళాలి, అదిగో వదిన వచ్చేసింది, ఇచ్చేయి ఆ పళ్ళెం అంది ఈసారి కొంచెం తీవ్రంగా. అటువంటి శుభకార్యాలలో మన చెయ్యి పడకూడదే. వినోద మాటలు తిరిగి వినబడినట్లయింది. సీతకి వెంటనే నవ్వొచ్చింది. నవ్వుతూ సారీ అత్త అంటూ తను తప్పుకోవడం గుర్తొచ్చింది. నిజం చెప్పి వినోదదే గెలుపు అని ఒప్పుకోవడానికి సీత మనసు ఎదురు తిరిగింది. అట్లాంటివేం జరగలేదు, అసలు పెళ్ళి అంతా నా చేతుల మీదుగానే జరిగింది అని అబద్ధం గట్టిగానే చెప్పింది సీత. ఇప్పుడు చెప్పావు, ఇంకా కొన్ని అనుభవాలయ్యాక అప్పుడు చెప్తావు ఏడ్చుకుంటూ, లేదా అప్పుడు చెంపలు వాయించుకొని పెళ్ళైనా చేసుకుంటావు అంది వినోద. ఎప్పుడు అదే గోల, ఏ సంభాషణ ఎత్తినా చివరికి నా పెళ్లితో అంతం చేస్తావు.
నీకు త్వరగా పెళ్ళై ఇక్కడి నుండి పోయినా నాకు పీడ విరగడయ్యేది అంది హాస్యంగా సీత. ఆ రోజు త్వరలోనే వస్తుందిలే, తొందరపడకు. అప్పుడు అనుకుంటావు వినోద కమ్మగా మాట్లాడేది, కనీసం అలా మాట్లాడేవారు కూడా ఎవరూ లేరు నాతో అని. వినోదని మధ్యలో ఆపి సీత ఆత్రంగా అడిగింది. ఏమిటే, ఏదైనా సంబంధం కుదిరిందా? నీకు పెళ్ళంటే నాకు సంతోషమే కానీ నువ్వు వెళ్ళిపోతానంటే నాకు చాలా బాధగా ఉందే. నేనెక్కడున్నా నీ యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉంటాను చిట్టి తల్లి అని అంటూనే లేచి వెళ్ళడానికి తయారైంది వినోద. అప్పటికే 7 గంటలు దాటిపోయింది. ఇంకాసేపు ఉండమని బలవంతం చేయలేకపోయింది సీత స్నేహితురాలిని. టీచర్ ఉద్యోగం, టీచర్ జీతం గొర్రెకు బెత్తడు తోక సామెత లాంటిది. ఆ ఉద్యోగానికి జీతానికి పెరుగుదల ఉండదు. అట్లాగని హైదరాబాద్లో టీచర్లకు తక్కువ కిరాయికే ఇండ్లు కేటాయించబడలేదు. వచ్చిన జీతంలో 3వ వంతు నెల నెల ఇల్లు గల ఆయనకి ముడుపు కట్టవలసిందే. సీత ఒక్క ప్రాణమైన తనుండే ఒక్క గదికే 70 రూపాయలు చెల్లిస్తుంది. ఒకసారి టీచర్లంతా హౌసింగ్ బోర్డు వాయిదా పద్ధతుల మీద ఇల్లు కొనుక్కోవడానికి అప్లికేషన్లు పడేస్తుంటే తను పడేసిందొకటి. ఆ తరువాత ఆ విషయం పూర్తిగా మర్చిపోయింది. ఒకరోజు హౌసింగ్ బోర్డు నుండి వచ్చిన కవర్ విప్పి చదువుతుంటే సీతకి ఆశ్చర్యం, ఆనందం ఒకదాని వెంట ఒకటి కలిగాయి. తనకు 2 గదుల ఇల్లు మల్లేపల్లిలో ఇచ్చామని, డబ్బు ఎంత కట్టవలసింది ఉంది ఆ ఉత్తరంలో. 1 నెల్లాళ్లలో సీత ఇల్లు స్వాధీనం చేసుకోవాలని కూడా ఉంది ఉత్తరంలో. వెంటనే వెళ్ళి ఇల్లు చూసింది సీత. ఒకే మోడల్లో వరుసగా ఉన్నాయి అన్ని ఇళ్ళును. ప్రత్యేకంగా ఒక్కొక్క ఇంటికి కొద్దిగా కాంపౌండ్ కేటాయించబడింది. ఇంటికి చుట్టూ ప్రహరీ గోడ ఉంది. బాగానే ఉంది ఇల్లు కట్టుదిట్టంగా అనుకుంటూ లోపలికి వెళ్ళింది సీత. ఇంటికి ముందు వెనక వరండాలున్నాయి. 2 గదులు, 1 వంటిల్లు ఉన్నాయి. లోపల ఖాళీ స్థలంలో ఒక పక్కగా స్నానాల గది, లాబెటరీ ఉన్నాయి. ఇల్లు చూస్తూ నవ్వుకుంది సీత. నాలాంటి సన్యాసులకు కూడా ఇల్లంటే ఎంత ఆశ. వీలైనంత త్వరగా వచ్చేయాలి ఇక్కడికి. ఈ మధ్య పనికి కుదిరిన అబ్బాయి హుసేన్కి ఈ ఊళ్ళో ఎవరూ లేరని ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకా భయమేమిటి అనుకుంది సీత. పైగా ఇప్పుడున్న ఇంటిలో ఉండడం రోజురోజుకి సీతకి గండమైపోతోంది. సీత గది ముందున్న వరండా సీతకి ఇల్లు గలవారికి కలిసుంది. సీత ఎప్పుడూ తలుపేసుకుని గదిలోనే ఉండేది. ఇల్లు గలవారే వాడుకుంటారా వరండా. ఇల్లు గల ఆయన వరండాలో నిలబడి కిటికీలో నుండి సీత గది లోపలికి చూస్తూనే ఉంటాడు. ఒళ్ళు మండి ఒకసారి ఏం కావాలండి అని అడిగింది కూడా సీత. అబ్బే ఏం లేదండి, మీరేం చేస్తున్నారో అని వెకిలి నవ్వు నవ్వాడు. ఇంకోసారి ఇల్లు గలావిడ యథాలాపంగా వచ్చి కూర్చున్నట్లు కూర్చుంది. పిచ్చాపాటి మాట్లాడుతూ మధ్యలో అంది. ఏవండి, మీరు చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, మీ స్కూల్లో మగ టీచర్లతో మాట్లాడుతూనే ఉంటారు, మరి మా ఆయనతో అస్సలు మాట్లాడరేమిటండి? హఠాత్తుగా ఆ విధంగా సంభాషణ ఆవిడ మార్చడం సీతకు చాలా ఆశ్చర్యం వేసింది. చురుగ్గానే సమాధానమిద్దామని మళ్ళీ తమాయించుకుంది. ఉద్యోగరీత్యా మాట్లాడే అవసరం వస్తుంది ఒకచోట పనిచేసే వాళ్ళకి. అంచేత అవతల వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మాట్లాడాలి. అలాగని ప్రతి మగవాడితో మాట్లాడమని ఎక్కడుందండి అంది సీత. ఏమో అవన్నీ నాకు తెలియవు. మా వారు సరదా పడుతున్నారు. మీకు స్కూల్ నుండి వచ్చాక పొద్దుపోతుంది. మీ ఇంటి పెరట్లో 2 కుర్చీలు వేస్తాను. ఈ సాయంత్రం రండి, హాయిగా కబుర్లు చెప్పుకుందురు కానీ అవతల నేను వంటింట్లో పనిచేసుకుంటూ ఉంటాను అంది ఇంటావిడ. దీంతో ఆ ఇల్లాలు కేవలం భర్తగారి ఆజ్ఞానుసారంగా ఈ రాయబారం పట్టుకొచ్చిందన్నమాట అని సీతకి అర్థమైంది. ఇక సీతకి కోపం ఆగలేదు. ఇంటావిడి మీద విరుచుకుపడింది. పంపడానికి వారికి బుద్ధి లేకపోతే రావడానికి మీ ఆలోచన ఏమైంది? పెళ్లిగాని ఆడపిల్లతో కబుర్లు చెప్పడంలో హాయి మీకు అర్థం కాలేదా? అర్థమయ్యి కూడా సతీ సుమతి అంతటి పతివ్రత ధర్మం నిర్వహిస్తున్నాను అనుకుంటున్నారా? మీ అమ్మాయి ఇంకో ఏడాదిలో BA పూర్తి అవుతూనే ఉద్యోగం చేయిస్తాను అన్నారు. ఎవరైనా మగాడు వచ్చి సరదా పడుతున్నాడని మీ అమ్మాయిని రేపు సాయంకాలం మా ఇంటికి పంపండి, కులాసాగా కబుర్లు చెప్పుకుంటామని అడిగితే పంపుతారా? ఏం మాట్లాడరు, తెల్లబోయినట్టు చూస్తున్నారు, చెప్పండి అని సీత అరిచేసరికి ఆవిడ ఈ లోకానికి వచ్చినట్లు ఇంత లోతుగా ఆలోచించలేదమ్మా. మా ఆయన నా ప్రాణాలు తోడేస్తుంటే ఆయన అనమన్న మాటలు అనేశాను, మనసులో పెట్టుకోకమ్మా అంటూ ఆవిడ గబగబా వెళ్ళిపోయింది. చెమటలు కక్కుతున్న తన మొహాన్ని తుడుచుకుంటూ సీత అట్లాగే పెట్టె మీద చాలాసేపు కూర్చుండిపోయింది. ఇది జరిగిన దగ్గర నుండి ఒక కొత్త సమస్య ఎదురైంది సీతకి. అంత సరదాగా తనతో కొంతసేపు గడపాలని ఆతృతపడుతున్నవాడు ఏ క్షణానైనా ఇంట్లో జొరబడితే తన గతేం కాను అని ఊహించుకున్నప్పుడల్లా వణికిపోయేది సీత. ఇల్లు చూస్తున్న సీతకి పూర్వపు అనుభవాలు జ్ఞాపకం రాగా అక్కడే చాలాసేపు నిల్చుండిపోయింది. ఇంటికి తాళం వేసి బయటపడిన సీతకి 1000 ఏనుగుల బలం వచ్చింది.
తను అద్దె కొంపలలో ఉండి ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. తన ఇంట్లో తాను హాయిగా ఉండవచ్చును. మర్నాడు సీత రోజు కన్నా 1 గంట ముందు స్కూలుకు వెళ్ళిపోయింది. కొత్త ఇంటి సంగతి వినోదకి చెప్పాలి. ఆతృతగా వినోద కొరకు ఎదురు చూసింది. బెల్ అయింది. వినోద రాలేదు. అసంతృప్తిగానే క్లాస్కు వెళ్ళింది సీత. క్లాస్లో ఉన్న సీతకి వినోద పినతల్లి కూతురు ఉత్తరం అందిస్తూ, ఇదిగోనండి ఉత్తరం. మా అమ్మ మీకు ఇచ్చింది. మా అక్కయ్య అర్జెంటుగా రమ్మని వైరొస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుండి. వినోదక్కయ్య పొద్దుట బస్కి వెళ్ళింది అంద అమ్మాయి. ఉత్తరం అందుకుని ఆతృతగా అడిగింది సీత. వాళ్ళ ఇంట్లో అంతా కులాసయ్యేనా? ఆ అమ్మాయి ముసిముసి నవ్వులు నవ్వుతూ, పెండ్లి చూపులు కండి అంది. ఆ అమ్మాయి వెళ్ళగానే చదివింది సీత. సీత, రాత్రి 12 గంటలకి వైరొచ్చింది. అర్జెంటుగా రమ్మంటూ ఇంటి దగ్గర నుండి. ఎందుకో ఊహించుకోగలవు. ఆ తతంగం అయిన వెంటనే తిరుగు ప్రయాణం. ఏ బస్సు దొరికితే ఆ బస్సుకు. వినోద. సీత, హుస్సేన్ కుండీలలో మొక్కలు నాటుతున్నారు. వాటిలో కొన్ని మొక్కలు గులాబీలు, చామంతులు మొదలైన పువ్వుల మొక్కలు, మిగిలినవి క్రోటన్లు. ఈ కుండీలు అందంగా అమర్చాలి హుస్సేన్. ఎంత అందంగా అంటే వీటి వలన మన ఇంటికి అందం రావాలి. సీత నాటిన మొక్కల వైపు పరీక్షగా చూస్తూ అంది. అమ్మగారండి, పెరటి వైపు పువ్వుల మొక్కలు, వీధి వైపు వరండా మెట్ల దగ్గర క్రోటన్లు పెడదామా? హుస్సేన్ మాటలకు అడ్డుపడి అంది సీత. నేను పొద్దుట వెళ్ళి సాయంత్రం వస్తాను స్కూల్ నుండి. నువ్వు బజార్కని స్కూల్కని తిరుగుతూనే ఉంటావు. అప్పుడు మేకలు, గేదెలు, ఆవులు వస్తే ఎవరు కొడతారు వాటిని? బయటికి స్వేచ్ఛగా తినేసి మనం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మొండాలు మిగులుస్తాయి. అప్పుడే అక్కడికి వచ్చిన మాలతి అంది. అబ్బో, ఇంట్లోకి దిగిపోవడం, మొక్కలు నాటడం కూడా అయిపోతుందే. వెనక్కి తిరిగి చూసింది సీత. అరే మాలత, ఎంతసేపు అయింది వచ్చి? అసలు ఏలూరు నుండి ఎప్పుడొచ్చావు? గుక్క తిప్పుకోకుండా వేసింది ప్రశ్న మీద ప్రశ్న సీత. నిన్ననే వచ్చాను ఏలూరు నుండి. నువ్వు ఇంటికి రాసిన ఉత్తరాన్ని బట్టి నువ్వు కొత్త ఇంట్లోకి మారావని తెలిసింది. సాయంకాలం మీ మరిదిగారు ఆఫీస్ నుండి వచ్చాక బయలుదేరితే ఆలస్యం అయిపోతుందని ఈరోజు స్కూళ్ళకి సెలవు అని జ్ఞాపకం రాగానే బయలుదేరి వచ్చేశాను అంది మాలతి. ఈ ఇల్లు నాకు వచ్చేసరికి నువ్వు వినోద ఇద్దరు ఊళ్ళో లేరు. ఎంతో అనుకున్నాను మిమ్మల్ని తీసుకొచ్చి చూపించాలి అని. క్యాలెండర్ చూసి మంచి రోజున నేను హుస్సేన్ సామాన్లు టాక్సీలో వేసుకుని వచ్చేసాం అంటూ సీత మాలతికి ఇల్లంతా చూపించింది. ఇల్లు చాలా బాగుంది సీత. నీకొక్కటికే ఇంత పెద్ద ఇల్లా? మాకు సగం పోర్షన్ అద్దెకి మేము వచ్చేస్తాం. మేమున్న ఇల్లు మాకు ఒక్క గది ఊపిరాడనట్లుంటుంది మా ఇంట్లో అంది మాలతి. నీ ఐడియా బ్రహ్మాండంగా ఉంది మాలతి. మనిద్దరికీ ఇల్లు బాగా సరిపోతుంది. నేను ఒంటరిగా ఉండడం తప్పుతుంది అంది సీత. ఉండు, నా ఐడియా బాగానే ఉంది, కానీ ఆయన ఒప్పుకోవాలి కదా. ఆయనకి ఇల్లు మారడం అంత ఇష్టంగా లేదు. అయినా చెప్పి చూస్తాను. మాట్లాడుకుంటూ ఇద్దరు లోపలికి వచ్చారు. హుస్సేన్ ముఖం చెమట తుడుచుకుంటూ వచ్చి, తరువాత కబుర్లు చెప్పుకుందరు కానీ ముందొచ్చి టిఫిన్ కాఫీలు తీసుకోండి. లోపల బల్ల మీద పెట్టాను. లేవండి అమ్మగారు, కాఫీ చల్లారిపోతుందంటూ తొందర చేశాడు. అబ్బే, వీడు ఒక్క నిమిషం ఆగడు. పదమాలతి అని సీత లేచి లోపలికి దారి తీసింది. బల్ల మీద 2 ప్లేట్లలో ఉప్మా పొగలు కక్కుతూ, కమ్మటి నేతి తాలింపు వాసన కొడుతూ ఉప్మా రుచిని తినకుండానే చెప్తోంది. ఉప్మా తింటూ అంది మాలతి. బాగా నేర్చుకున్నావే అన్ని వంటలు. పైగా మీ అమ్మగారు ఏమీ పురమాయించకుండానే చేసి పెట్టేశావు ఉప్మా కాఫీను అని హుస్సేన్తో పలకరింపుగా అంది. మీరు అయ్యగారు వస్తే అమ్మగారు చెప్పడం అవసరం లేదండి. అలాగని నాకు జనరల్ ఆర్డర్స్ ఉన్నాయి అన్నాడు హుస్సేన్. నువ్వు తెలుగు ఇంత బాగా మాట్లాడతావు, ఎలా అలవాటైంది అడిగింది మాలతి. వాళ్ళది అసలు కర్నూలు. అక్కడ ముసల్మాన్లు తెలుగు బాగా మాట్లాడతారు ఉర్దూ కన్నా అంది సీత. హుస్సేన్ నవ్వుతూ అన్నాడు. ఇక్కడి వాళ్లతో ఉర్దూలో మాట్లాడితే నా ఉర్దూ భాష చూసి నవ్వుతారమ్మా. అందుకే నేను తెలుగులోనే మాట్లాడతాను. అన్ని పనులు నేర్చుకున్నావు. మా అక్కయ్య దగ్గర ఉండిపో కొన్నాళ్ళు. మళ్ళా మీ ఊరు బయలుదేరకుండా అంది మాలతి. అబ్బే, నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదమ్మా. మా నాయన మీద అలిగొచ్చేశాను. ఇంకో ఏడాది లోపనే నేను వెళ్ళిపోవాలి. అమ్మగారు నన్ను చాలా బాగా చూస్తున్నారు. అందువల్లే ఇన్నాళ్ళు ఉండిపోయాను అన్నాడు హుస్సేన్. మరి నువ్వు వెళ్ళిపోతే అమ్మగారికి ఎలాగా అడిగింది మాలతి. సరే, నువ్వు అడగడం బాగానే ఉంది మాలతి. ఎల్లకాలం వాడు నాకు చాకరీ చేయడానికి రాసిపుచ్చుకున్నాడా ఏం? ఈ జీవితం ట్రైన్ ప్రయాణం లాంటిది. ట్రైన్ గమ్యస్థానం చేరే లోపల ఎంతమందినో కలుస్తాం, మరెంతమందికో వీడ్కోలు పలుకుతాం. అంతేకాని ఒక్కళ్ళ కోసరం రెండో వాళ్ళు ఆగుతారా? ఎదురు చూడని అదృష్టంలాగా అనిపిస్తుంది హుస్సేన్ నాకు తటస్థపడడం. ఈ అదృష్టం ఎన్నాళ్ళో ఉండదన్నమాట. సరేలే, చేసినన్నాళ్ళు చేస్తాడు. ఆ తరువాత ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. నేను ఇప్పుడే వినడం హుస్సేన్ వాళ్ళ ఊరు ఏడాది లోపులే వెళ్ళిపోతాడని. నేను భ్రమపడ్డాను. వీడు కొన్నాళ్ళు
ఉంటాడు నా దగ్గరని అంది సీత. మాలతి హుసేన్ అడిగిన ప్రశ్నకి జవాబుగా హుసేన్ వెళ్ళిపోతే తను ఒంటరిగా ఉండాలి ఇంట్లో అనే భయం కలిగింది సీతకి. సరే, ఆ సమయం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని సమాధానపరుచుకుంది. హుసేన్ సహాయంతో తన సామాను ఒక గదిలో సర్దించింది సీత. 3 గదులు మాలతికి కేటాయించింది. వాళ్ళకి పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది అనుకుని ఇల్లంతా చూస్తూ. కానీ సీత ఊహించినట్లు మాలతి సీత ఇంట్లోకి మారలేదు. మళ్ళీ వారం మాలతి భర్తతో వచ్చినప్పుడు సీత ఎదురెళ్ళి ఇదిగోనండి మీ పోర్షన్ అంది మరిదిగారితో. అతను సీతకి సమాధానం ఇవ్వలేదు. పైగా ముఖం ముడుచుకొని వీధి వరండాలో కూర్చున్నాడు. ఇంతలో నెమ్మదిగా మాలతి అంది, తనిక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు. పాపం మాలతి చెప్పలేక చెప్పింది. ఏవండి, ఎందుకు ఇష్టం లేదు అర్థిస్తున్నట్లు ఆతృతగా అడిగింది సీత మరిదిగారిని. ఆయన పెదవి విరిచి కారణం కానీ తన అయిష్టత కానీ మౌనంగా వ్యక్తపరిచారు. పాపం మాలతి ముఖం చిన్నబోయింది. నచ్చ చెప్పినా అతను ఒప్పుకోవడం లేదు ఇల్లు మారడానికి అన్న విషయం ఇద్దరి మొహాల్లో స్పష్టంగా కనిపించింది. ఎన్నాళ్ళలో జబ్బుపడి లేచినంత నీరసించిపోయింది సీత. ఏదైతేనేం సహాయంగా ఉండడానికి ఆ పోర్షన్ కిరాయికిస్తే కిరాయి వాళ్ళు ఉంటారు మనసుని సమాధానపరుచుకుంది సీత. ఒక ఆదివారం హుసేన్ సీత కాఫీ అందిస్తూ, అమ్మగారు, మాలతమ్మ పెనిమిటి బొత్తిగా రావడం మానేశారు. 6 కూడా ఊళ్ళో లేరా అమ్మా అడిగారు. సీత నవ్వుతూ, మాలతమ్మ పురిటికి ఏలూరు వెళ్ళింది, ఆయన ఊళ్ళోనే ఉండి ఉండాలి అంది. మరి మాలతమ్మ ఊరికెళ్ళాక మాలతమ్మ పెనిమిటి బొత్తిగా కనబడ్డం మానేశారు అన్నాడు ఆశ్చర్యపోతూ హుసేన్. ఇంతలో పాలవాడి కేక వినబడింది. వస్తున్నా అంటూ హుసేన్ వంటింట్లోకి నడిచాడు గిన్నె కోసం. ఇంట్లో పనివాళ్ళుంటే ఈ రకమైన న్యూసెన్స్ నాతో అన్నట్లే బయట వాళ్లతో కూడా అంటాడు. ఆయన రాకపోవడానికి కారణాలు తవ్వనారంభిస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంది సీత. వారం వారం వచ్చే మరిదిగారు మాలతి ఊరు వెళ్ళిన దగ్గర నుండి పూర్తిగా మానేయడం సీతకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయం ఇంట్లో పనివాడు కూడా కనిపెట్టడం సీతకి కష్టమనిపించింది. పెళ్లి చూపులకు వెళ్ళిన వినోద తిరిగి హైదరాబాద్ రాలేదు. వెళ్ళిన 4 రోజులకి వినోద ఉత్తరం మాత్రం వచ్చింది సీతకి. సీత, మా నాన్నగారి కష్టానికి ఫలితం దొరికిందన్నట్టు పెళ్లి చూపుల నాడే తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. ముహూర్తం చాలా దగ్గరలో పెట్టాలని చూస్తున్నారు. నాన్నగారి ఒత్తిడి వల్ల ఇక్కడి నుండే రెసిగ్నేషన్ పంపుతున్నాను నా ఉద్యోగానికి. నువ్వు వారం రోజులు సెలవు పెట్టి రావాలి నా పెండ్లికి వినోద. ఆ ఉత్తరం తరువాత 2 రోజులకు ఒక ఉత్తరం వస్తూనే ఉంది సీతకి. నెల తిరగకుండానే వినోద పెండ్లి శుభలేఖ వచ్చింది. ముహూర్తం తక్కువ వ్యవధిలో కుదిరినట్లుంది. పెండ్లి ఎల్లుండి అనగా శుభలేఖ అందింది సీతకి. వెంటనే బయలుదేరింది సీత విజయవాడకి. వీధిలో రిక్షా దిగుతుంటేనే, వినోద, నీ స్నేహితురాలు సీత వచ్చిందే అని ఎవరో లోపలికి కేక పెట్టడం వినపడింది సీతకి. గుమ్మంలో అడుగు పెట్టేసరికి వినోద పరిగెట్టుకొచ్చి సీతని కౌగిలించేసుకుంది. ముహూర్తం చాలా సడన్గా నిర్ణయించారే, వారం రోజుల్లో అన్ని పనులు హడావిడిగా చేయవలసి వస్తోంది అని గబగబా వినోద చెప్పుకుపోతోంది. అప్పటికే వినోదని పెళ్లి కూతుని చేశారు. ముఖాన్ని కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క, కాళ్ళకి పారాణి, 400 రూపాయల ఖరీదు గల కంచిపట్టు చీర కట్టుకొని వంటి నిండా నగలతో కళకళలాడుతూ ఉంది. గుమ్మంలోనే నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరిని వినోద తల్లి లోపల నుంచి చూస్తూ వస్తూ అంది. సీత, రామ లోపలికి అంటూ ఆవిడ సీతను పిలిచింది. ముందు సీతని లోపలికి తీసుకెళ్ళి కాఫీ పలహారం ఇయ్యి. ఆ అమ్మాయి ఎప్పుడనగా బయలుదేరిందో వినోదని కూడా హెచ్చరించింది తల్లి. ఉండమ్మా, ఎన్నాళ్ళైందో దీన్ని చూసి అని వినోద తల్లికి సమాధానం చెప్పి, రావే తిన్నగా నా గదిలోకి వెళ్ళిపోదాం అంటూ వినోద సీత చేయి పట్టుకొని మేడ మీద తన గదిలోకి తీసుకెళ్ళింది. గది విశాలంగా బాగుంది అనుకుంది సీత. సీత బ్యాగు, బెడ్డింగు పట్టుకొచ్చిన కుర్రాడు గదిలో పెట్టి వెళ్ళిపోయాడు. గదికి ఆనుకొని ఉన్న బాత్రూంలోకి సీతను తీసుకెళ్తూ వేడినీళ్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరగా స్నానం చేశాయమని చెప్పింది వినోద. సీత స్నానం చేసి బయటకు వచ్చేసరికి వినోద టిఫిన్ కాఫీ తెప్పించి సీత కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సీత చేతిలో తువ్వాలు లాక్కొని, నేను దీన్ని ఆరేస్తాను కానీ నువ్వు ముందు టిఫిన్ తిను, ఎప్పుడనగా భోంచేసావో ఏమిటో అంటూ అక్కడే ఉన్న బట్టల స్టాండ్ పైన ఆరేసింది తువ్వాలు. సీత బొట్టు పెట్టుకుని వచ్చే లోపల వినోద గ్లాసుతో మంచినీళ్లు తీసుకొచ్చి టిఫిన్ ప్లేట్ పక్కన పెడుతూ అంది. ఏమిటో బొత్తిగా నన్ను ఒక అపరిచిత అయిన అతిథిని చూసినట్లు చూస్తున్నావు వినోద అంది సీత. అదేమిటే, ఎప్పుడనగా స్వయంపాకం తిని ట్రైన్ ఎక్కావో, నువ్వెంత ఆకలిగా ఉన్నావో నేను ఊహించలేదనుకున్నావా? కానీ అంటూ టిఫిన్ ప్లేటు సీతకు అందించింది వినోద. సీత, ఇంత త్వరలో నాకు ఈ పెళ్లి కుదురుతుందని, ఆ రోజు నేను హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ఇక తిరిగి వెళ్ళనని అనుమానం రాలేదు నాకు. ఏమిటో పెళ్లి కుదరడం, ముహూర్తం పెట్టడం ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి.
నాకు పెళ్ళవుతుందనే సంతోషం కన్నా నీవు ఇంకా పెళ్లి ఆలోచన లేకుండా ఇలా ఉన్నావనే బాధ నన్ను కృంగదీస్తోంది అని వినోద ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక ఇక లాభం లేదని తన మనసులో పడుతున్న వ్యధనంతా కక్కేస్తూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అప్పటిదాకా అణుచుకుంటున్న దుఃఖం సీత ఇక ఆపుకోలేకపోయింది. తను ఏడ్చేసింది. అదే ఆఖరి రోజు తను వినోదతో అంత దగ్గరగా కూర్చుని మాట్లాడగలగడం. పెండ్లయ్యాక స్నేహితురాలు చాలా దూరం భర్తతో వెళ్ళిపోతుంది. మళ్ళా ఇటువంటి స్నేహితురాలు తనకు దొరకదు. ఇటువంటి శుభ సమయాలలో ఈ కళ్ళ నీళ్ళేమిటే, నువ్వు లేకుండా నేను హైదరాబాద్లో అసలు ఉండగలనా అనే ఆలోచన ప్రతి నిమిషం నా మనసులో మెదులుతూనే ఉంది. కానీ పరిస్థితులను ఎదుర్కోవడం నేనెప్పుడూ అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఆ శక్తే నన్ను రక్షిస్తుందని ఆశిస్తున్నాను అంటూ సీత కళ్ళు తుడిచేసుకుని సంభాషణ మార్చాలనింది. వినోద, అసలు విషయం చెప్పవేమే, పెళ్ళికొడుకు ఎలాగున్నాడు అడిగింది సీత. వినోద తువాలతో ముఖం తుడుచుకుంటూ పండుకోతిలా ఉన్నాడే అని సమాధానమిస్తూ పక్కున నవ్వేసింది. సీత ఉలిక్కి పడింది. నేను నమ్మను, నిజం చెప్పు దండించింది స్నేహితురాల్ని సీత. పండుకోతి కాకపోయినా పెద్ద అందగాడు కాదే, సామాన్యంగా ఉంటాడు. కానీ మనిషి చాలా మంచివాడుగా కనబడ్డాడు. మేము చాలామంది నుండి అదే మాట విన్నాం. అందువల్లనే నాన్నగారు సెటిల్ చేశారు ఈ సంబంధం వినోద అంది. ఆ మంచే లేనప్పుడు మనిషి ఎంత అందగాడైతే మాత్రం భార్యగా నువ్వు సుఖపడేదేమీ ఉండదు అంది సీత. ఇంతలో కింద నుండి భోజనానికి రమ్మని పిలుపొచ్చింది. అయ్యో, అప్పుడే భోజనాల టైం అయిందా, మనకి టైం తెలియలేదే అనుకుంటూ స్నేహితురాలు ఇద్దరూ కిందికి దిగారు. భోంచేస్తున్న సీతని హడావిడిగా అటు వెళ్ళిపోతున్న వినోద నాన్నగారు పలకరించారు. ఏమ్మా సీత, కులాసయ్యేనా? మరి నీ పెళ్ళెప్పుడు? కులాసాగానే ఉన్నానండి అంది నవ్వుతూ. భోజనాలు చేసి తిరిగి మేడ మీదకి వెళ్తుంటే వినోద తల్లి వినోదని కాసేపు కింద ఉండమ్మా అంది. సీత చెయ్యి వదలకుండా ఇప్పుడెందుకమ్మా కింద ఉండటం అంటూ చిరాకు పడింది. అది కాదే, పెండ్లివారు చీరలు నగలు పంపుతామో మీకు నచ్చినవి ఎంచుకోమని కబురు పంపారు, ఇప్పుడే పట్టుకొస్తారు, కాసేపు ఆగలేవా అందావిడ. మళ్ళా వచ్చినప్పుడు కబురు చేద్దు మేడ మీద అంటూ సీతతో పాటు మేడమెట్లెక్కుతున్న వినోదని చూసి ఆవిడ బుగ్గ మీద వేలేసుకుని, ఏం బిడ్డూరమే, రేపు పెండ్లిపీటల మీద కూడా నీ స్నేహితురాల్ని కూర్చోబెట్టుకుంటావా ఏం అని ఆవిడ నవ్వితే సీత వినోద కూడా నవ్వేశారు. సాయంత్రం 4 గంటలకి వినోద పినతల్లి వినోదని తట్టి లేపుతోంది. వినోద, లేచి కిందికి రా, పెండ్లివారు బట్టలు నగలు పంపారు అని. ఆవిడ మళ్ళా వెంటనే వెళ్ళిపోయింది. ఆ పిలుపుకి అక్కడే పడుకున్న సీతకి మెలకువ వచ్చింది. అబ్బా, 4 గంటల దాకా నిద్రపోయారు. లేచింది సీత. 4 అడుగులు ముందుకు వేసిన వినోద తిరిగి వెనక్కొచ్చి సీత పక్కన కూర్చుంది. సీత, కాళ్లగోళ్ళు తీయడం అని ప్రధానమని నన్ను ఇక పిలుస్తూనే ఉంటారు. మళ్ళా మనకి ఇంత అవకాశం దొరకదు మాట్లాడుకోవడానికి. చివరిసారిగా నీతో ఒక మాట చెప్పాలి, నన్ను ఆపకే మధ్యలో అంది వినోద. చెప్పవే బాబు, 1 కాదు 10 అంది సీత నవ్వుతూ. సీత, నీ మొండిపట్టు వదిలి నువ్వు పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటానని మాటియ్యి అంది తన చెయ్యి చాపి వినోద. సీత ఊహించని పరిస్థితి ఎదురయ్యేసరికి నోట మాట రాలేదు. కొంచెం స్థిమితపడి అంది. వినోద, నువ్వెంత చెప్పినా నా మనసు పెళ్లి మీదకి పోవడం లేదు. ఇలాగే ఉద్యోగం చేస్తూ గడిపేస్తే ఏం అని తిరిగి ప్రశ్న వేసింది సీత. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అవివాహితగా నువ్వు స్థిరపడిన రోజున అందరూ నిన్ను వేలు పెట్టి చూపెడతారు. ఇంట్లో ఏ శుభకార్యాలకైనా నీకు తెలియదనో లేక నువ్వు అర్హతురాలివి కావనో రెట్టిస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు. మరి నిజంగానే మన శాస్త్ర ప్రకారం ముత్తైదువుల చెయ్యికున్న పవిత్రత అవివాహితులకు విధవలకు ఉండదు కదా. అంతవరకు చెప్పిన వినోద సీత ముఖం వైపు పరీక్షగా చూసింది. ఒక్క క్షణం తిరిగి ప్రారంభించింది. ఇక నువ్వు తిరిగే సంఘంలో అంటావా, అక్కడ మరీ ఘోరంగా ఉంటాయి పరిస్థితులు. నలుగురిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు ఎదురయ్యే ప్రశ్న, అమ్మాయి మీ వారు ఏం చేస్తున్నారు, అత్తవారు దేవురు, నీకు పెళ్లి కాలేదని నువ్వు చెప్పినప్పుడు ప్రశ్న వేసిన వాళ్ళు నీ జవాబుకి ఎన్ని అర్థాలు తీస్తారో వాళ్ళ ముఖాలలోనే కనిపించిపోతుంది. ఇటువంటి అనుభవాలు ఈసరికి నువ్వు పొందే ఉంటావు. ఒక్కరితివి ఉంటున్న నీ ఇంటి చుట్టూ తిరిగే విజిటర్ల సంఖ్య ఎక్కువైపోతుంది. కార్ లిఫ్ట్స్ దొరుకుతాయి. విందులకి వినోదాలకి అనేక హోటల్స్ నుండి ఆహ్వానాలు అందుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఎవరి సొత్తు కావు గనక అందరి సొత్తువుగా భావించి ఎవరి ట్రయల్స్ వారు వేస్తారు. అబ్బా చాలించు వినోద, ఇంకేం చెప్పొద్దు నాకు అని అరిచింది సీత వినోద చెప్తున్న మాటలు వినలేక. పూర్తి చెయ్యని మరి అంటూ మళ్ళా మొదలుపెట్టింది వినోద. ఇంగ్లాండు, అమెరికాలలో అలాంటి విదేశాల గురించి మనం పుస్తకాలలో చదువుతాం. అక్కడ ఉద్యోగం చేస్తున్న అవివాహిత అమ్మాయికి పెండ్లైన అమ్మాయికి
సమానమైన గౌరవం సంఘంలో ఉంది. పెండ్లైన అమ్మాయి భర్తతో వేరే ఇంట్లో ఉన్నట్లే ఉద్యోగం చేస్తున్న అమ్మాయి తల్లిదండ్రుల ఆ ఊళ్ళోనే ఉన్నా తనదంటూ వేరే ఇల్లు ఏర్పరచుకుంటుంది. మన దేశంలో ఎంత వయసు వచ్చినా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా పెండ్లి కాని ఆడపిల్ల అనేసరికి ట్రైన్లో తీసుకెళ్లే విలువైన లగేజీలాగా తయారు చేస్తారు. ట్రైన్లో డబ్బు బంగారం ఉన్న పెట్టె తల కిందనో పక్కలోనో పెట్టుకొని దిగేదాకా కాపలా కాస్తారు. అలాగే అవివాహిత స్త్రీ ఎక్కడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఒక్క క్షణం కూడా గడిపేందుకు ఉండదు. ఇంట్లో చిన్న తమ్ముడు కూడా ఆవిడకు బాడీగార్డుగా పనికొస్తాడు. అందువల్ల సీత, మన దేశం, మన సంఘం ఇక్కడ స్త్రీ అస్వతంత్రురాలు. ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్న తీరు మాత్రం మర్చిపోకు. బావతో పెళ్లి కాలేదని నువ్వు పెళ్లి చేసుకోను అనడం అర్థం లేని మాట. నా మాట విను. నీ పిచ్చి ఊహలకి స్వస్తి చెప్పి లక్షణంగా పెళ్లి చేసుకుంటానని నా చేతిలో చెయ్యి వేసి చెప్పు అని వినోద తన చెయ్యి సీత ముందుకు చాపింది. వినోద సీతకి ప్రాణ స్నేహితురాలు. పెళ్లి చేసుకుని దూరమయ్యే ముందు స్నేహితురాల్ని కోరుతున్న కోరిక కాదనలేక తన్ను తాను వంచుకొని మాట ఇవ్వడమా, లేకపోతే తన నిర్ణయాన్ని ఇంకోసారి బలపరుచుకోవాలా అని ఆలోచించింది సీత. ఆ ఆలోచనల మధ్యన వినోద వర్ణించిన ఒంటరి ఆడదాన్ని భయంకర బ్రతుకు సీత కళ్ల ముందు సినిమా రీలులాగా మెదిలింది. ఉలిక్కి పడింది. వెంటనే తన చెయ్యి వినోద చేతిలో వేస్తూ అంది, ఇదిగో వినోద, నీకు మాట ఇస్తున్నాను. నువ్వు వర్ణించిన సంఘటనలో ఏ ఒక్కటి నేను ఎదుర్కోవలసి వచ్చినా నేను తప్పక పెళ్లి చేసుకుంటాను. వినోద సీతని అమాంతంగా కౌగిలించేసుకుంటూ అంది, చాలే, ఈ మాత్రం నాకిప్పుడు నా మనసు తేలిక పడింది. నీ నుండి నేనెంత దూరం వెళ్ళిపోయినా నాకు ఏమాత్రం దిగులుండదు. ఇంతలో వినోద తల్లి కేకేసింది, వినోద, కిందికి రావే, పెండ్లివారు నగలు బట్టలు పంపారు. సీతని కూడా రమ్మను. సీత సెలక్షన్ చేస్తే నీకు నచ్చుతాయి. ఇదిగో వస్తున్నాం అంటూ ఇద్దరూ లేచి కిందికి వెళ్ళారు. పందిట్లో సన్నాయి మేళం ప్రారంభమైంది. అదే పెండ్లింటిలోని జనానికి మేలుకొలుపైంది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అప్పుడే ప్రారంభించేశారేమిటి విసుక్కున్నారు పడుచు పిల్లలు. రోజు పొద్దుట 8 గంటలకు లేవడం అలవాటు కావడానా? అప్పటికే లేచి పనులు ప్రారంభించిన వారు వయసు మళ్ళిన ముత్తైదువులు. వాళ్ళకి కాలం విలువ తెలిసినట్లు వయసులో ఉన్న పిల్లలకి తెలియదు మరి. ఒక చెంప కంగున మోగుతున్న మేళ తాళాలకి పిన్నలు పెద్దలు బద్దకందులు అందరూ లేవడం తప్పలేదు. ఇంకో అరగంటకి పురోహితుని హెచ్చరిక, అట్టే వ్యవధి లేదు, ప్రధానం వేడైపోతోంది, పెళ్లి కూతుర్ని తయారు చేయండి. ఈ కేకకి మేడ మీద పెండ్లి కూతుర్ని ముస్తాబు చేయడంలో మునిగిపోయిన సీతకి వినబడి నవ్వుకుంది. పెండ్లి కూతురు ముస్తాబు పూర్తయిపోయింది. కొంచెం పెందలాడే లేవబట్టి తొందరగా తెమలగలిగామనుకుంది సీత. ప్రధానం సామాను పట్టించుకొని బ్యాండ్తో వచ్చిన పెండ్లివారు పందిట్లో కూర్చున్నారు. పెండ్లి కూతురు చేత చేయించవలసిన తతంగంలో పడి పురోహితుడు ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. అందరి దృష్టి పెండ్లివారు తెచ్చిన నగల వైపు బట్టల వైపు కేంద్రీకరించబడింది. సీత దృష్టి మాత్రం వినోద అత్తగారు ఆడబిడ్డలు ఎటువంటి వారా అని వాళ్లపై కేంద్రీకరింపబడింది. శల్య పరీక్ష చేస్తోంది. అత్తగారు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఒంటి నిండా నగలతో కళకళలాడుతూ నెమ్మదస్తురాలిలాగా ఉంది. కోడలి వైపు ఆప్యాయంగా చూసుకుంటోంది. ఆడబిడ్డలు అప్పుడే వినోదని ఆట పట్టిస్తున్నారు. అత్తగారు ఆడబిడ్డలు మంచివాళ్ళు, సరదాగలవాళ్ళు. తన స్నేహితురాలు అత్తవారింట సుఖపడుతుంది. సీత ముఖ కవళికలు ఆనందంతో వికసించాయి. మధ్యాహ్నం భోజనాలప్పుడు పెండ్లివారు రాత్రికి లగ్నమయ్యాక మర్నాడు పొద్దుటే పెండ్లి కూతుర్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్తామని చెప్తున్నారు. అదేమిటి, 3వ రోజు అన్నారు కదా వెళ్ళడం, అంది ఆశ్చర్యంగా వినోద. ఈ డాబు ఎంతసేపు? రాత్రికి 3 ముళ్ళు పడని, రాత్రే వెళ్ళిపోతే బాగుండేదంటావు. స్నేహితురాల్ని ఆట పట్టించింది సీత. ఉండవే, నేను చస్తుంటే సంధ్య వార్చమంటావు అని వినోద తల్లి దగ్గరికి పరిగెట్టింది. ఇంకో 10 నిమిషాలకి మూతి ముడుచుకుంటూ వచ్చేసింది. మర్నాడు కాదు, 3వ రోజు వెళ్తానని అడగడానికి వెళ్ళినట్టుంది. 2 చివాట్లు తినొచ్చినట్టుంది. పలకరిస్తే ఏడ్చేసేటట్టుంది. అందువల్ల సీత వినోద రాక గమనించినట్టే నటించేసింది. పెండ్లివారు మర్నాటి పొద్దున వెళ్తారు అనేసరికి అన్ని తంతులు అప్పటికి పూర్తి కావాలని ఆడపెండ్లి వారికి హడావుడి ఎక్కువైపోయింది. లగ్నానికి పెండ్లి కొడుకు వచ్చేశాడు అనేసరికి వినోదని వదిలేసి సీత పందిట్లోకి పరిగెట్టింది. బాగా తక్కువగా ఉన్న ముఖం చాలా కళగా ఉంది. పొడుగ్గా బాగానే ఉన్నాడు అనుకుంది. లగ్నం తంతులన్నీ ముగిసి తలంబ్రాలు పోసుకునేసరికి పెండ్లి కొడుకు చెల్లెళ్ళు వాళ్ళన్నయ్య చేత పళ్ళెం ఎత్తించారు. అది చూసిన వినోద ఎవరూ చెప్పకుండానే ఎత్తింది పళ్ళెం. పాపం వినోద జారిపోవడం ఇష్టం లేక పెండ్లి కొడుకు వంగి తలంబ్రాలు పోయించుకున్నాడు. సరదా తెలిసిన వాడేనమ్మా అబ్బాయి, పిల్ల అదృష్టవంతురాలు, వ్యాఖ్యానించారు అక్కడున్న ముత్తైదవులు.
పెండ్లిపీటల మీద నుండి వచ్చిన వినోదతో కంగ్రాచ్యులేషన్స్, మీ ఆయన చాలా మంచివాడే అంది సీత. ఉండవే, అప్పుడే ఎక్కడ చెప్పగలం అంది కొంటెగా నవ్వుతూ వినోద. మర్నాడు పొద్దుట అందరూ ప్రయాణం హడావిడిలో ఉన్నారు. వినోద వెళ్ళిన వెంటనే తరువాత ఏ బస్ దొరికితే ఆ బస్కి వెళ్ళాలని సిద్ధపడుతోంది సీత. ఎక్కడి నుండో గాలి విసురులాగా దూసుకొచ్చింది వినోద. వస్తూనే అమాంతంగా సీతని కౌగిలించుకుని ఏడ్చేసింది. మళ్ళా ఎప్పుడు చూస్తాను అంటూ. భూమి గుండ్రం అన్నారు కదే పెద్దలు, ఎక్కడో ఒక చోట తప్పక కలుస్తాంలే అంది సీత వినోదకి ధైర్యం చెప్పే ధోరణిలో. ఎక్కడో ఎప్పుడో కాదే, త్వరలో నీ పెండ్లిలో కలవాలి అంది వినోద కళ్ళు తుడుచుకుంటూ. సరే, దాని అలవాటు ప్రకారం వీడ్కోలు సంభాషణ తన పెండ్లి మాటలతో అంతం చేసింది అనుకుంది సీత మనసులోనే. వినోద, నువ్వు నాకు ఒక వాగ్దానం ఇవ్వాలి అని చెయ్యి చాపుతూ ప్రశ్నార్థకంగా చూసిన వినోదని శాసించింది సీత. నువ్వెక్కడున్నా నాకు ఉత్తరాలు రాస్తుండాలి, తెలిసిందా? సీత చేతిని తన చేతితో నొక్కుతూ అంది. అది నువ్వు అడిగితే అసలు నేను రాయకుండా ఉండగలనా? నువ్వు నా ఉత్తరాలకి వెంటనే జవాబులు ఇస్తూ ఉండాలి సుమా. బరువెక్కిన హృదయాలతో తప్పనిసరి కాగా వీడిపోయారు స్నేహితురాళ్ళు. కథ కొనసాగుతుంది.